నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి ఘనంగా నిర్వహించబడింది. అంత్యోదయ, ఏకాత్మ, మానవవాద సిద్ధాంతాల రూపకర్త, సంఘ సంస్కర్త, అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకులు మరియు బీజేపీకి పటిష్ట పునాదులు వేసిన మహానుభావుడైన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని స్మరించుకొని ఈ కార్యక్రమంలో పూలమాలలు అర్పిస్తూ ఘన నివాళులు అర్పించబడ్డాయి. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా ఇక్కడ బీజేపీ ఆఫీసులో ప్రెస్ మీట్ చేయడం జరిగింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ గారి జయంతిని నిర్వహించడం జరిగింది. పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయులు గారు పార్టీ ప్రతిష్ట కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి, పార్టీకి మూలస్తంభం వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ గారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు ఆయన ఘనంగా జయంతి నిర్వహించడం జరిగింది. పూలమాల వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ గారి యొక్క జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ దేశం లోపల ప్రతి బీజేపీ కార్యాలయంలో వారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. పండిత్ దీన్ దయాళ్ గారు 1916 సెప్టెంబర్ 25వ తేదీన జన్మించి ఈ యొక్క అత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అంటే వారి యొక్క పండిత్ దీన్ దయాళ్ యొక్క ఏదైతే సూచనతో పార్టీని ఎదుగుదల కోసం ఒక నమ్మిన సిద్ధాంతం కోసం వారు చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు ఈ దేశంలో ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఆ పండిత్ దీన్ దయాళ్ గారి యొక్క ఆశయాలను ప్రతి పౌరుడు కూడా ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను నెరవేర్చే దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశంలో పనిచేస్తుంది అన్నటువంటిది ఇవాళ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవాళ పండిత్ దీన్ దయాళ్ గారి యొక్క ఆశయాలను ప్రతి పౌరుడు కూడా ప్రతి యువత కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే పండిత్ దీన్ దయాళ్ గారు ఏ సిద్ధాంతానికి అయితే అనుగుణంగా పనిచేశారో ఆ సిద్ధాంతానికి ప్రతి పౌరుడు కూడా పనిచేస్తూ ఇవాళ ఈ దేశంలో జాతీయవాదాన్ని పెంపొంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. సెప్టెంబర్ 25 పండిత్ దీన్ దయాళ్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. వారి ఆశయాల్ని ప్రతి ఒక్కరూ నెరవేరుస్తూ మరియు వారి యొక్క ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కానీ కార్యకర్త కానీ ప్రతి ఒక్కరూ సాధించాలని కోరుకుంటున్నారు.